సమితి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ సేవా సంస్థని వ్యవస్థాపకురాలని నేను శ్రీ దివ్యారమణ చక్రవర్తుల నా పేరు. నేను గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ట్విన్ సిటీస్లోనే కాకుండా అనేక దేశాల్లో కూడా మనకి లక్ష్మీనారాయణ కళ్యాణాలు, లక్ష్మీ యాగాలు, సుదర్శన యాగాలు, అలాగే సరస్వతి యాగాలు, హైగ్రీవ ఇష్టిలు ఇలాంటివన్నీ చాలా నిర్వహిస్తూ వస్తున్నాను. అలాగే గోసేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాను. అయితే వీటిలో ఏంటి అని అంటే కనుక వైష్ణవ సాంప్రదాయంలో విశిష్ట అద్వైత ప్రకారము మాకు నెల రోజులు తిరుప్పావై సేవాకాలం వస్తుంది. మార్గశీర్ష మాసంలో వచ్చే ధనుర్మాసం అంటే పౌర్ణమి నుంచి ఇక్కడ భోగి వరకు, భోగి రోజున అమ్మవారు కళ్యాణం చేసుకుని స్వామిలో ఐక్యమైపోయింది శ్రీరంగంలో. గోదాదేవి శ్రీవెల్లిపుత్తూరులో ఆండాలుగా అవతరించి స్వామిని ఎలా పొందాలి, స్వామిని పొందడానికి కావలసిన పరికరాలేంటి, మనం ఎలాంటి డ్రెస్సులతో ఉంటామో, ఎప్పుడు మనం బాగా అలంకారం చేసుకుని పూజలకు వెళ్ళడం, గుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తుంటాము. అది కాదయ్యా కావాల్సింది, మీకు అందరికీ కావాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క శరణాగతి. భగవంతుడిని చూడగానే నేను ఈయనకి శరణాగతి చేయాలి అనే తత్వం మీలో ఉండాలి అని చెప్పి అమ్మవారు మనకి నేర్పిస్తుంది. ఈ 30 రోజుల్లో నేర్పించిన తర్వాత కళ్యాణము జరుగుతుంది. స్వామివారే సాక్షాత్తుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను వివాహం ఆడతాను, నన్ను వివాహం ఆడడం కోసమే కదా నువ్వు ఇదంతా చేసింది, కాబట్టి నేను వివాహం ఆడతానంటే అమ్మవారు 5 లక్షలకి పైగా గోపికల్లాగా కూడపెట్టిన అందరినీ తీసుకుని వెళ్ళి గోదా రంగనాథుడి యొక్క కళ్యాణం నిర్వహించబడగా ఆ రంగనాథుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం అందరికీ లభించడం జరిగింది. అలా జరిగిన దానికి ఘట్టంగా ఇవాళ రోజున మనకి చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఈ కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణం నిర్వహించడం వల్ల ఎవరికైనా కుజదోషం ఉన్నా, వివాహమయ్యి వారిద్దరి దంపతుల మధ్య సరిగా సఖ్యత లేకపోయినా, లక్ష్మీ కటాక్షం బాలేకపోయినా, ఇహపరలోకాల్లో ఏవైనా కోరికలున్నా కూడా ఇహలోకంలో సంబంధించిన ప్రతి కోరిక వారికి తీరడమే కాకుండా పరలోకంలో మనం ఎప్పుడైతే మన శరీరాన్ని సమయం తర్వాత చాలిస్తామో అప్పుడు ఆ భగవత్ ప్రాప్తిని కూడా ఈ తిరుప్పావై వ్రతం ప్రసాదిస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం మేము నిర్వహించే గోదా కళ్యాణంలో అనేకులు పాల్గొని ఆ భక్తజన బృందము అంతా అమ్మవారికి అలాగే స్వామివారికి కళ్యాణం చేసి వారి కళ్యాణం ద్వారా వారి జీవితం మంగళప్రదం కావాలని వారిని ఆశ్రయించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగడం వల్ల చాలామందికి మంచి జరిగింది. వారు అనుకున్న ఆ కోరికలన్నీ సంవత్సరం లోపల నెరవేరడం జరిగింది. కాబట్టి ఇది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరగడం లక్ష్మీనారాయణ సేవా సమితి యొక్క చరిత్ర అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అందరికీ ఆ మంగళాశాసనాలు, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.